హలో అండి. వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్. నేను మీ ఉమా. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ ఈజీ అయిన రెసిపీ టమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే ఇందులోకి జీరా వేసుకోవాలి. అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని తీసుకొని నెక్స్ట్ ఇందులోనే పుదీనా, కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని కాసేపు మూత పెట్టి ఇవన్నీ మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసాక ఇవన్నీ ఇలా మంచిగా మగ్గిపోతాయి. నెక్స్ట్ ఇవి చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఇందులోనే కాస్త పసుపు, ఇంకొక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టమాటోలు ఉడికిన తర్వాత కాస్త చల్లారాక ముందుగా చేసుకున్న మిర్చి, పల్లీలను ఈ టమాటోస్ని మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చట్నీకి పోపు పెట్టుకోవడం కోసం 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే కాస్త జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్త మినపప్పు, శనగపప్పును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 నుంచి 3 ఎండుమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని కలిపేసుకుంటే చాలా సింపుల్గా చేసుకునే టమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి.